పరిస్థితి చెయ్యి దాటిపోతున్నా పట్టించుకొని టాలీవుడ్ పెద్దలు ఎన్నాళ్లకు మేలుకున్నారా? సంక్రాంతి దగ్గర పడడంతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు కోసం ఇప్పుడు మంతనాలు మొదలుపెట్టారా? టాలీవుడ్ తరఫున స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారా? ఇక సినీ పరిశ్రమ దిల్ రాజు పైనే ఆశలు పెట్టుకుందా? ఒక్కసారి చూద్దాం. అసలే వచ్చేది సంక్రాంతి సీజన్. తాను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంపు కుదరదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. కొన్ని సినిమాలు ఇప్పుడు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంపుపైనే ఆధారపడ్డాయి. మరి ఇలా అయితే ఎలా అని ఆ సీరియస్నెస్ను గ్రహించలేకపోయారు టాలీవుడ్ పెద్దలు. ఇటీవల పరిణామాలతో పరిస్థితి చేదాటిపోతుందన్న మాట కూడా మాట్లాడే సాహసం చేయలేదు. మనకెందుకులే అనుకున్నారేమో కానీ ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి వాస్తవం బోధపడింది. ఒకవేళ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు కుదరకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్లో మొదలైంది. అందుకోసం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయట. పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక టాలీవుడ్ నిర్మాతలు, బడా హీరోలు ఇప్పుడు దిల్ రాజును రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయన ఇటీవలే ఎఫ్డీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అటు సినీ పరిశ్రమలో, ఇటు రేవంత్ సర్కారు పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు చిరు ఫ్యామిలీ మొదలుకొని అల్లు ఫ్యామిలీ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య బాబు, ఇలా చిత్ర పరిశ్రమలోని టాప్ ఫ్యామిలీలతోనూ మంచి రిలేషన్ ఉంది దిల్ రాజుకు. అయితే గత వారం రోజులుగా ఆయన హైదరాబాద్లోనే లేరు. కొంతకాలంగా ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. దీంతో జరిగిందంతా తెలుసుకొని పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నారట. అదే సమయంలో టాలీవుడ్ పెద్దలు కొందరు దిల్ రాజును సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కోరినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు కుదరకపోతే సినిమాల మనుగడ కష్టమని కూడా వివరించారట దిల్ రాజుకి. స్వయంగా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకు కూడా పరిస్థితి తీవ్రత అర్థమైందట. అందుకే ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతారని టాక్ వినిపిస్తోంది. అమెరికా నుంచి తిరిగి రాగానే సమస్య ముగింపునకు దిల్ రాజు ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు. మొదట కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుణ్ణి, అతని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పుష్ప సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్న దిల్ రాజు అప్పుడప్పుడు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నామని అన్నారు. అయితే రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా సినీ పరిశ్రమ నుంచి ఆదుకుంటామని భరోసానిచ్చారు దిల్ రాజు. సినిమాకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే తనను ఎఫ్డీసీ చైర్మన్గా నియమించారని వెల్లడించారు. తాను ఇప్పటికే సీఎంను కలిసి మాట్లాడారని, త్వరలోనే ఇండస్ట్రీ తరఫున సీఎం రేవంత్ను కలుస్తామని అన్నారు. అల్లు అర్జున్ని కూడా కలుస్తానంటూ సమస్య ముగింపునకు తాను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పకనే ప్రయత్నం చేశారు దిల్ రాజు. ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యలాగా రూట్ వేస్తాం. సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్ గా నాకు. ప్రైవేట్ గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను. రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో మనం చూద్దాం. ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు. సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరన్నా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికి వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డితో మీటింగు ఏర్పాటు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అందుకే దిల్ రాజు పైనే టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు ప్రేక్షక పాత్ర వహించకుండా మొదట్లోనే రాజుగారిని రంగంలోకి దించితే బాగుండేదని కూడా ఇప్పుడు అనుకుంటున్నారట. సీఎం
సీఎంతో భేటీలో టికెట్ల పెంపు, బెనిఫిట్ షోల పర్మిషన్ గురించి చర్చిస్తారా? అల్లు అర్జున్ ఇష్యూను టాలీవుడ్ ప్రముఖులు ఎలా సమర్థించుకుంటారు? సీఎం స్పందన ఎలా ఉండబోతుంది అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. ఇక అంతా ఆయన చేతిలోనే ఉందని దిల్ రాజు పైనే భారం వేశారట టాలీవుడ్ ప్రముఖులు. మరి దిల్ రాజు మధ్యవర్తిత్వంతోనైనా పరిస్థితులు చక్కబడతాయా లేదా అన్నది చూడాలి. మరి రేపైతే సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారని పర్మిషన్ ఇచ్చినట్లు దిల్ రాజు వైపు మీడియా ముందు చెప్పారు. చూడాలి మరి దిల్ రాజు వెంట ప్రముఖులు ఎవరైనా వెళ్తారా? మీటింగ్ ఎలా జరగబోతుంది? సమస్యకు పరిష్కారం దొరకబోతుందా? చూద్దాం.